బిడ్డ మీరు బాగా చదువుకొని గొప్పోళ్ళు కావాలి బిడ్డ. మనల్ని చూసి నవ్వేటోళ్ళ ముందట మీరు జవాబై నిలబడాలనే. అవ్వా మేము పుట్టినాకెంటనే నాయన చచ్చిపోయి నువ్వు మమ్మల్ని చదివించడానికి ఇన్ని కట్టాలు పడబెడుతుంది. మనం కూడా చచ్చిపోదాం. ఏం మాట్లాడుతున్నావే? ఏంది బిడ్డ అట్లా మాట్లాడుతున్నావు? నేను మీకోసం కష్టపడపోతే ఇంకెవరి కోసం కష్టపడుతున్నే? గట్టెలు మోసైనా సరే బిడ్డ, నేను మిమ్మల్ని సాదుకుంటా. అట్లా మాట్లాడద్దే, అట్లా మాట్లాడద్దు. అమ్మా ఎన్ని రోజులకు కష్టపెడతామే. తాత అవ్వ దగ్గరకు పోయి ఉందాం పారాదే. తాత నాయనకు దగ్గరైనా మనకు చాలా దూరం బిడ్డ. చాలా దూరం అంటే రక్త సంబంధం ఒకటైనా మనల్ని రాక్షసులు లెక్క చూస్తారు బిడ్డ. మనకు నాయన బంధమే తప్ప నాయన తరపున బంధాలు మనవి కావు బిడ్డ. నాయన మనోడైనప్పుడు నాయనకున్న బంధాలు మన ఎట్లా కాదవ్వా? బిడ్డ నేను అవన్నీ కాలం కలిసి వచ్చినప్పుడు చెప్తా గాని ఇప్పుడు బడికి ఆళ్ళైంది. పోరు బిడ్డ. అవ్వా బడికోవాలంటే భయం అవుతుంది. ఎందుకు బిడ్డ? నిన్న బడి ఫీజు కట్టలేదని తమ్ముడిని నన్ను ఎండలు నిలబెట్టిరే. మమ్మల్ని చూసి మా దోస్తులందరూ నవ్వీరు. జర బడి ఫీజు కట్టరాదే? సరే బిడ్డ, ఈ ఒక్క ఏడాది తనలో చదువుకోర్రి. వచ్చేడికి మన ఊరి గవర్నమెంట్ బల్లె చదివిస్తా, సరేనా? అమ్మా దాని ఫీజులు తీసుకోరాయే? తీసుకోరు బిడ్డ. అక్కడ కొత్త బట్టలు ఇస్తారు, మీకు పుస్తకాలు ఇస్తారు, తినడానికి మధ్యాహ్నం అన్నం కూడా పెడతారు బిడ్డ. ఎండలా నిలబెట్టర్రా. సరే అవ్వా మేము ఇక స్కూల్కి పోతాం. లే నాన్న. బాయ్ రా. అవ్వా ఏమైంది? రక్తం వస్తుంది. ఏం లేదు బిడ్డ, ఏం లేదురా. నాలుకే ఊరుకున్నా గందుకే రక్తం వస్తుంది. నాకేం కాలే. పోరి స్కూల్ కు టైం అవుతుంది. సరే అవ్వా పోయేస్తాం. పోనా? పో. తమ్ముని పట్టుకో. అమ్మా ఎన్ని రోజులకు కష్టపెడతామే. తాత అవ్వ దగ్గరకు ఉందాం పారాదే? ఉన్నావానే? ఇంత కళ్ళ వేసుకురా, పొలం కాడిపోయి రావాలే. అత్తానా ఎప్పుడు ఎగిరవే ఆగమాగం చేస్తాడు. ఇగో వేసుకొచ్చా తిను. పొలం కాడికి పోవాలి. పోతావు అంతి. ఎన్నిసార్లు చెప్పాను ఇంటికి రావద్దని? అడి అంటే కుక్క కూడా ఇంటికి రాదు. అటువంటిది కుట్టినా తిట్టినా నా ఇంటికి వస్తున్నావు అంటే ఎందుకు వస్తామావా? నా వల్లనే కదా వచ్చేది. పిల్లలు తాత అవ్వ ఎక్కడని అడుగుతా అంటే వాళ్ళకేం సమాధానం చెప్పానో నాకు అర్థమైతలేదు. అర్థం కాకపోతే తల్లి పిల్లలు కలిసి నిలబడి సావుల్ని మా ఇంటికి వచ్చి మమ్మల్ని బదనం చేయకు. బాధనవా? బాధన నేనెందుకు ఎత్తా? మీరు నా వాళ్ళు కాదా? అయినా మీ కడుపులో ఉట్టకపోవచ్చు, కానీ రక్తం మాత్రం మాదే కదా. చెడు రక్తాన్ని మంచి రక్తంలో కలపలేం కదా. గాలికి రాలినంత మాత్రాన చెట్టుది తప్పంటే ఎట్లా?
మావా, నీ కాళ్ళు మొక్కుతా. నీ కొడుకు ముఖం కాకపోయినా ఆయన పిల్లల ముఖం చూసి చేరదీయండి. నేను కూడా ఇంకెక్కువ రోజులు బతుక మీకు దండం పెడతా. నా పిల్లలు అనాథ చెయ్యకుర్రి. ఏం నాటకాలు ఆడుతున్నావే? ఉన్నన్ని రోజులు ఆడు బెదిరించిన సత్తా అని ఇప్పుడు నువ్వు బెదిరిస్తానా? సత్త రాపో, నీ పిల్లలు కాకులో గద్దలో ఎత్తుకోపోతాయి. అయినా ఇది ఇంకోసారి నా ఇంటి ముంగడ కనబడదనుకో, నేను ఈ ఇంట్లో నా చెప్తానా? వద్దయ్యా, వద్దు. మేముతో కలిసిపోవడానికి వచ్చినా గాని మిమ్మల్ని కాటు కలపడానికి రాలేదు. మామ, నువ్వు అన్ని తెలిసినోనివి. ఎవ్వల దిక్కు లేకపోతే పిల్లలు ఆగమవుతారు. ఆయనకొచ్చే భూమి పిల్లల పేరు మీద పట్ట చేయరాదు. నీకు దండం పెడతా. గదే సంగతి. ఇంకా అడుగుతలేవా అని చూస్తానా? దారిని వాళ్ళందరికీ భూములు పట్టలు నేర్చుకుని పోతే మేము లాస్ట్ కు షిప్ పట్టుకుని అర్థం చట్టాలి. అయితే నా పిల్లల్ని చేరదీయలే. ఎవరికో పుట్టిన పిల్లని మేలు చరితమే. ఏంది మావా, ఎవరికో పుట్టిల్లా? ఎలా చెట్టుకు కాయ బరువైందా? బాధ్యత లేనప్పుడు పుట్టినోళ్ళు కూడా బరువే అవుతారు. ఇంకోసారి నా ఇంటికి వచ్చానుకో ఆడదానికి కూడా ఏందే పొమ్మంట పోతలేవు? నీ అయ్య జాగ్రత్త ఉంటాను అనే ఏంది రక్తం? మాట్లాడే మాట్లాడే. బుజ్జమ్మ, తమ్ముడేడే? బయట ఆడుకుంటుండే. బుజ్జమ్మ, తమ్ముడు పైలవే. వాడిని నువ్వే మంచి చూసుకోవాలి బిడ్డ, సరేనానే? ఏంది గిట్లా మాట్లాడుతున్నావు? రాకు, నీళ్ళు తీసుకొస్తా. తాగు. ఏమైంది నీకు? మొన్న గిట్లనే రక్తం వచ్చింది, ఏమైంది చెప్పు. లేదు బిడ్డ, నాకేం కాలేదే. మీరు నారస్ పడకుర్రి. అప్పుడప్పుడు నాకు గిట్లనే అవుతుంది అంతే, సరేనా? లేదమ్మా, నీకేదో అయింది. మేము నారాజ్ పడతామని చెప్తాను. చెప్పే. నాకేం కాలే బిడ్డ. తమ్ముడిని రమ్మను, బడికి టైం అవుతుంది. మీరు బడికి పోతే నేను కాసేపు గిట్లా పడుకుంటానే. అమ్మా, కాలం కలిసి వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తా అన్నావు, జర చెప్పరాదు. ఏం చెప్పాలి బిడ్డ? నువ్వు పుట్టినాక నిన్ను తీసుకొని మీ నాయన నేను కలిసి మీ తాత దగ్గరికి పోయినమే. నాయనా, నాయనా. ఏమను ఏంద్రా, ఏమో ఆల్మోలు గిట్లా వచ్చిర్రు? నాయనా, నీకు మనవాళ్ళు పుట్టిందే, ఉండడానికి ఇల్లు లేదు, పచ్చి బాలింత హెచ్చాలు మింగుతుంది. జర ఇంట్లోకి రానియరాదే. ఎవరి కొరకు అన్నారు?
మా కొరకు అన్నారా? ఇల్లు లేకపోతే ఊరవతల గుడిసేసుకొని ఉండిపోలి. చిన్నమ్మ నువ్వు కూడా ఒక ఆడదానే కదా, అమ్మలేక చేరదేయరాదు. ఎవరికి అమ్మ ఎవరి బిడ్డ? మీ అమ్మ ఏటరా? మా నాయన గిట్ల తయారైండు. రేయ్ ఇంకోసారి మా అమ్మ గురించి మాట్లాడితే నాకు చేత కోడక్క. రేయ్ నువ్వు పుట్టినాక పాలు లేకపోతే మా అమ్మ ఇచ్చిందిరా పాలు నీకు. చిన్నమ్మ సాగు బతుకుల మధ్య ఉంటే మా అమ్మ కంటికి రెప్పలా చూసుకుందిరా. నువ్వు పుట్టినాక అయ్య వాళ్ళ గండ వాటి పంతులు అంటే నిన్ను పాత శ్రద్ధలు లేచి పడేసిందిరా మీ అమ్మ. కానీ మా అమ్మ నేను తెచ్చుకొని నాకిచ్చే పాలు నీకిచ్చి చేరజేసిందిరా. కానీ మీరిప్పుడు మమ్మల్ని దూరం కొడుతురు కదరా. ఏంద్రా ఊకున్న కొద్ది బాగా మాట్లాడతాను. చక్క ఇడికెళ్ళావు. ఏయ్, అసలు మీరు మనుషులేనా? మీకు మానవత్వం ఉందా? నాన్న చిన్న ఆశతో మీ దగ్గరికి వస్తే ఇట్లా వెళ్ళగొడతారా? అత్త అమ్మ అంటే నువ్వు కన్న బిడ్డకే కాదు, అమ్మ అని పిలిచిన ప్రతి వాళ్ళకు నువ్వు అమ్మవే. చూడు మావా, నువ్వు కని వదిలేసినాక ఆయన ఎట్లా బతికిండో ఎరికేనా? రోగం వచ్చినా నొప్పి వచ్చినా కుమిలి కుమిలి ఏడ్చిండు. అందరికి కట్టాలు ఒక్కసారి వస్తాయి, కానీ ఆయనకు పుట్టిన కాడ నుంచి కట్టాలే. మీరు నా రక్తం అని చేరదీస్తారో చెడు రక్తం అని చిదివేస్తారో మీ ఇష్టం. వీళ్ళ మాటలిని మా నాన్న కరిగిపోతే ఆస్తి చెరి సగం అవుతుంది. ఏంది నాయన వీళ్ళ మాటలు ఇంటంటే నీకు బాధ కనిపిస్తుందా? మత్తు కనిపిస్తుందా? వీళ్ళ మాటలకు కరిగిపోతే నేను మీతో ఇరిగిపోతా. లేదురా లేదు, వీడు మంచి రక్తమా చెడు రక్తమా అని అన్నావు కదా, వీడు నాకు చెడు రక్తమే. చెప్పాడు కదా చెడు రక్తం అని. గట్ల మీ తాత మీ నాయనని నన్ను అవమానించి ఇంట్లోకి వెళ్ళగొట్టిండు బిడ్డ. ఇంకప్పుడు మీ నాన్న అదంతా మనసులో పెట్టుకొని తమ్ముడు కడుపులో పడ్డానికి వెళ్ళిపోయిండే. ఏంది నాయన ఇంట్లోకి వెళ్ళిపోయిందా? మరి చచ్చిపోయిందంటే కదా. లేదు బిడ్డ, మీరు ఊకే నాయనీడమ్మా నాయనీడమ్మా అని అడుగుతుంటే ఏం చెప్పన్నో అర్థం కాక చచ్చిపోయిందని చెప్పిండే. ఇంకా నీకు తమ్మునికి నేనున్న బిడ్డ, నేను చదువుకుంటేనే మీరు రంది పడుంది. ఇప్పటికే టైం బాగైంది బిడ్డ, పొద్దు పోతుంది బడికి. నువ్వు తమ్ముడు తీసుకొని బడికి పో, సరేనా? సరే అమ్మ, నేను తమ్ముని తీసుకొని పడిపోతా. అరే నా పైసలే తిని నన్నే కొడతారా? మీ సంగతి ఇట్లా కాదురా, మంచిగా చెప్తా. మిమ్మల్ని నరికి పారేస్తారా? మిమ్మల్ని సీర్రా, మిమ్మల్ని కొడతారా? మిమ్మల్ని ఇడిచిపెట్టలేను. అరే తమ్ముడు, బాబాయ్ రా, కింద ముడి కొట్టుకుంటున్నాడు రా, పోదాం రా. వద్దక్క, మన నాన్న అవమానించిన వాళ్ళని మనం ఎందుకని కాపాడాలక్క? అరే తమ్ముడు, ఎంతైనా మన బాబాయ్ కదరా, రారా పోదాం. బాబాయ్ బాబాయ్ ఏమైంది బాబాయ్? లే బాబాయ్, లే బాబాయ్, లే బాబాయ్, లే బాబాయ్, బాబాయ్ లే బాబాయ్, లే బాబాయ్, లే బాబాయ్, లే బాబాయ్, లే బాబాయ్, లే బాబాయ్, బుజ్జమ్మా? బాబాయ్ లే బాబాయ్, లే బాబాయ్. బుజ్జమ్మా ఏమైంది బుజ్జమ్మా?
మామ బాబాయ్ కింద పడాడు, జర మా తాతను రమ్మనవా ప్లీజ్. సరే బాబాయ్ లే, బాబాయ్ బాబాయ్ లే, బాబాయ్ బాబాయ్ లే. బాబాయ్ లే, బాబాయ్ బాబాయ్ లే, బాబాయ్ లే, బాబాయ్ లే, బాబాయ్ లే, బాబాయ్. బిడ్డ ఏమైందిరా సంపది? అరే తమ్ముడు, అమ్మతో చెప్తాం పారా. సంపది, అరే సంపది ఎట్టిందిరా? నాయనా నేను బతికే ఉన్నానే. బతికే ఉన్నావు, నీ వాళ్ళు రాకపోతే నువ్వు చచ్చిపోదువురా. నా వల్ల మా అవ్వ మా నాయనే కదా. కాదు, నీ అన్న పిల్లలు. ఏంది నా అన్ననా? నాకు అన్న ఎక్కడ ఉన్నారా? అరే నన్ను కాపాడింది ఎవరురా? ఎవరు నన్ను కాపాడింది? నువ్వు ఊపిరాడక కింద పడి కొట్టుకుంటా అంటే వాడు నా రక్తం కాదు, చెడు రక్తమైన ఎవరినైతే దూషించినవో గా రక్త సంబంధమే రా ఇయ్యాల నిన్ను కాపాడింది. గీనే పేరుకే పెద్ద మనిషి గాని పెద్దగా ఏం తెలియదురా. పసిగుడ్డును పట్టుకొని ఇంటికత్తే చెడు రక్తం అని ఎల్లగొడతావు, అదే సుఖపడ్డప్పుడు తెలియదా అది చెడు రక్తం అని. ఇవన్నీ ముచ్చట్లు నాకెట్లా తెలుసు అనుకుంటున్నారా? వాడు మీ గురించి చెప్పుకుంటా ఎన్నిసార్లు ఏడ్చిండో తెలుసారా? వానసొంటి కొడుకు, వానసొంటి భర్త, వానసొంటి అన్న దొరకాలంటే మీరు ఎన్ని జన్మలెత్తినా వారి బంధం దొరకదురా. అరే రమేష్, నా అన్న పిల్లలు ఎక్కడున్నారా? గూడు చెదిరిన పచ్చులోలే గూటి కోసం ఎదురు చూస్తారు. వదినే, మమ్మల్ని క్షమించు వదినే, మేము తప్పు చేసినాం. బిడ్డ, మీ పసి మనసులను అర్థం చేసుకోలేక మీ మనసు బాధ పెట్టినాం. మీరు చెడు రక్తం కాదమ్మా, మీరు చెడు రక్తం కాదు, మీరు మా రక్తమే, మా రక్తం బిడ్డ, మా రక్తం. బిడ్డ, ఎవ్వరైతే నా వాళ్ళు కాదన్నారు వాళ్ళే ఇయ్యాల నా కొడుకు కాపాడిండ్రు. రక్త సంబంధం విలువ ఇవాళ తెలిసింది బిడ్డ. మావయ్య, కనడం గొప్ప కాదు, కన్న వాళ్ళను కంటికి రెప్పలాగా కాపాడుకోవడం గొప్ప. అత్తమ్మ, నీ కడుపున ఉట్టలేదంటివి, మమ్మల్ని దూరం కొట్టేటప్పుడు నీకు అమ్మతనం జ్ఞాదికి రాలేదా? మేము మీ ఆస్తుల కోసం రాలేదయ్యా, మీ అందరి అన్న కోసం వచ్చినాం. అన్నదమ్ములంటే రామ్ లక్ష్మణ్లోనే కలిసి ఉండాలి గాని రాక్షసుల్లా చేసినాం ఏందయ్యా? గాలికి రాళ్ళంత మాత్రాన చెట్టుది తప్పెట్లా అంటిరి. మీరు నా భర్తను ఎంత అవమానించినా మిమ్మల్ని నా వాళ్ళే అనుకున్నాడు తప్ప నా రక్తం కాదు అని ఏనాడు అనుకోలేదు. తాత, మా నాయన లేకున్నా మాకు మీరున్నారన్న ధైర్యం ఉండే, కానీ మమ్మల్ని మీకు దగ్గరికి తీసుకునే ధైర్యం లేకపోయే.
గొప్పోళ్ళం కావాలని మా అమ్మ ఎన్ని కలలు కంటుందో తెలుసా? కానీ అప్పటి వరకు మా అమ్మ బతుకుతుందా? లేదు బిడ్డ, మీ అమ్మను నేను బతికిస్తా. నా వల్ల మా అన్న దూరం అయ్యాడు. ఇప్పుడు మీ అమ్మను మీకు దూరం చేయ బిడ్డ, దూరం చెయ్య. మీకు మాటిత్తన్నా. అదినే అన్న ఏడున్నా అన్న జాడ నేను దొరకబట్టుకత్తా. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. బిడ్డ తప్పు ఎత్తే తల్లి క్షమించినట్టు నన్ను కూడా నీ బిడ్డ అనుకొని నన్ను ఒక్కసారి క్షమించు. అదినే క్షమించు. ఈ రోజు నుంచి మీ అందరికి నేను అంటకుంటా. పావని మరి ఇంటికి పోదాం. చూసిరా రక్త సంబంధాలు ఎంత విలువగలయో. మన సుఖాల కోసం పిల్లల్ని కని వదిలేస్తే వాళ్ళ బతుకులకు బంధాలు లేకుండా పోతుంది. పిల్లల్ని కనడం గొప్ప కాదు, కన్న వాళ్ళని కంటికి రేపలా చూసుకోవడం గొప్ప. రక్త సంబంధం అంటే సుఖ సంతోషాల్లో కాదు, కష్టాల్లో కూడా తోడుండాలి. ఉంటా మరి.